తప్పు చేయలేదు ఒట్టండి, అసలు అవినీతి చేయలేదండి అంటున్నారు పోసాని కృష్ణమురళి. తాను అవినీతి చేసినట్లు ఎవరి దగ్గరైనా ఆధారాలుంటాయి, తన ఇంటికొచ్చి కొట్టినా కూడా పడతారంటారు పోసాని. తమిళనాడులో విజయ్ లాంటి వ్యక్తి సీఎం అయితే ప్రజలకు లాభం జరుగుతుంది అన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ మీడియా ముందుకొచ్చారు పోసాని కృష్ణమురళి. తాను ఏ తప్పు చేయకుండానే తనను ఇబ్బంది పెట్టారని వాపోయారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదన్నారు. పరుల సొమ్ము పైసా ముట్టలేదన్నారు పోసాని. ఒక్క అవినీతి చేసిన, ఒకటి బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టినా, అకారణంగా ఏమన్నా నువ్వు ఫిట్టింగ్ పెట్టినా మీరు ఎవరైనా ఒక్కొక్కళ్ళు వచ్చి నా చెప్తూ కొట్టచ్చు. నా లైఫ్ టైంలో పోసాని టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పరుదలుచుకుంటే ఆయన దగ్గర, సార్ మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాం, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా అన్న. మంత్రి పదవి చాలు కదా, చాలాటికి అది అడగట్టు కావాలంటే. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే తెలుగు రాష్ట్రాలను విడిచి వెళ్లిపోతానన్నారు. అకారణంగా తన కుటుంబాన్ని అబాసుపాలు చెయ్యొద్దన్నారు. ఏదైనా సమాజంలో కనపడ్డవాళ్ళు, సమాజాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ఎవరైనా చెప్పుకుంటాం కదా, భారతదేశం మొత్తం చెప్పుకుంటాం. పాలిటిక్స్ చిన్న గ్రామం అయినా సరే, ఫలానాతను ఈ సర్పంచి ఈ గ్రామంలో గెలిస్తే బాగా పనిచేస్తారు, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ అడుగుతారు కదా, బాగా చేస్తే పొగుడుతారు కదా. తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదన్నారు పోసాని కృష్ణమురళి. ఎవరు మంచి చేస్తే వారిని అభిమానిస్తానన్నారు. ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు, జగన్ గారు సహా. ఉన్నాళ్లలో చిరంజీవి గారు ఆయన పిలిచారు, సర్వీస్ చేశాను. చంద్రబాబు మన బాబు గారు మంచిగా ఉన్నప్పుడు నేను సర్వీస్ చేశాను. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. రామారావు గారికి నేను సపోర్ట్ చేసి జెండాలు పట్టాను. ఉన్నాళ్లలో నేను బెటర్, ఇతను సరిగ్గా చేయట్లేదు, ఇంకోళ్ళకి చూజ్ చేసుకుంటాను. తమిళనాడుకు విజయ్ లాంటి వ్యక్తి సీఎం అయితే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు కృష్ణమురళి. చూడండి, మీరు ఎక్కడన్నా ఎవరైనా తిట్టాడని చూడండి, అవినీతి అది 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 ఒకళ్ళ పేరెత్తి కానీ లాస్ట్లో వెక్స్ అయిపోయి ఒక డిఎంకేని ఓడించాలి అన్నాడు తప్ప, అతను తెగతిడుతుంటే, అన్యాయం చేస్తుంటే, ఇంట్లో గొడవ, ఊళ్ళో గొడవ, సిటీలో గొడవ, తమిళనాడు మొత్తం గొడవ ఇతని మీదే. ఇతను మొత్తం చార్లెస్ శోభరాజ్ కంటే ఘోరం అలా చేశారు. మరి పబ్లిక్ అతనికి ఇచ్చారు, ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలన్నా కనీసం 1 month అని చేయొద్దా? ప్రస్తుతం తాను సినిమాలు చేసుకుంటున్నానన్న పోసాని తనను వివాదాల్లోకి లాగొద్దని తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.